నికోలస్ రెండోసారి కూడా అలాగే రహస్యంగా వచ్చి మరొక బంగారు సంచిని విసిరాడు. బాసిలియస్ రెండో కుమార్తె పెళ్లికూడా ఘనంగా జరిగింది. కాని ఈ రహస్యదాత ఎవరో తెలుసుకోవాలని బాసిలియస్ అనుకున్నాడు. మూడవసారి నికోలస్ బంగారు సంచిని విసిరేందుకు వచ్చినప్పుడు బాసిలియస్ నిద్రపోకుండా మేల్కొని వేచియున్నాడు. నికోలస్ సంచిని విసిరగానే బాసిలియస్ వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చాడు. బాసిలియస్ నికోలస్ను పట్టుకున్నాడు. మోకాళ్లపై పడి నికోలస్ కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపాడు. కాని నికోలస్ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, ఇది దేవుడిచ్చిన సహాయం మాత్రమే అని అతనిని కోరాడు. కాలం గడిచే కొద్దీ నికోలస్ ఒక గొప్ప గురువు, బిషప్ అయ్యాడు. అతను ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎప్పుడూ పేదలకు మరియు పిల్లలకు కానుకలు ఇస్తూ ఉండేవాడు. అతని దయ మరియు ప్రేమ గురించి ప్రపంచమంతా చెప్పుకోసాగారు. శతాబ్దాలు గడిచినా సెయింట్ నికోలస్ కథ సజీవంగా ఉంది. ఆయనే నేడు మనం పిలుచుకునే శాంటాక్లాస్. రహస్యంగా ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని ఆయన మనకు నేర్పించారు.